జపాలి హనుమాన్ టెంపుల్. జపాలి హనుమాన్ టెంపుల్ మందిర్ కోసం దర్శనానికి చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. మా ముందు ఇంకా చాలా వెహికల్స్ వెళ్ళాయి. మిగతాది మనం గుళ్ళోకి వెళ్ళాక చూద్దాం. ఫోన్ ఎలా ఉంటుండే. ఆ మెట్ల నుంచి వెళ్తే కొంచెం దూరం ఉంటాయి, ఇట్లా వెళ్తే చాలా దగ్గర ఉంటాయి. కాకపోతే కొంచెం చెప్పులు వేసుకోనండి, మేము చెప్పులు వేసుకోలేదు. జపాల్కి వెళ్ళే దారి కొంచెం మీరైతే చెప్పులు వేసుకోనండి ఒకవేళ ఈ వీడియో చూస్తే ఎవరన్నా. మనం మెట్ల నుంచి వెళ్తే ఇంత మంచి ప్లేస్ కనపడతలేదండి. ఇది చూడండి ఎంత న్యాచురల్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉందో. కొండలు గుట్టలు. మా అన్న చూడండి ఎంత కష్టపడుతుండో. కొంచెం చూసుకొని రాళ్ళు డేంజర్ గుచ్చుకుంటున్నాయి. మళ్ళీ మెట్ల మార్గం దగ్గరికి వచ్చేసాం. దాదాపు ఇక్కడ 1 కిలోమీటర్ నడిచినాం. నిన్నున్న 10 గంటలకు నిన్నున్న 22 గంటలకు కాలు ఉబ్బి నడవలేకపోతున్నాం. తప్పట్లే, అంతా గోవిందా అనుకుని రావడమే. మళ్ళీ అందరితో కలిసి మెట్ల మార్గంలోకి వచ్చేసాం. మా అన్నకు బ్యాటరీ డౌన్ అయింది. హాయ్ చెప్పనా. రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి నియోజన శరపరిలంఘన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి. ఉందండి, ఇదే దారుణంగా ఉంది. కొంచెం వచ్చేటోళ్ళు కింద దారి నుంచి రండి. మెట్లు ఎక్కలేకపోతున్నాం. అదే చాలా బాగుంది. రాళ్ళు కూర్చుకున్నా. వద్దని చెప్తున్నావు, దాని మీద చక్కగా వెళ్ళిపోయేటోళ్ళం. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నావు. ఉన్న జీప్ పోయిద్ది. నడుచుకుంటూ పంప. ఇట్లా పోతే ఈ మెట్ల దారి నుంచి చాలా మెట్లు ఉన్నాయండి బాబు. ఇట్లొద్దు. కచ్చా రోడ్ల నుంచి రండి.